హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు. టుడే వీడియో వచ్చేసి ఈ అవకాడో ఫ్రూట్ చూసారు కదండి. ఈ అవకాడో ఫ్రూట్ బెనిఫిట్స్ చూద్దాం. ఈ అవకాడో ఫ్రూట్ మనకి నేచురల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇది మనకి నేచురల్గా దొరికే హెల్దీ ఫ్రూట్ అండి. ఈ అవకాడో ఫ్రూట్నే మనం బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మనకి చూడటానికి లోపల ఈ కాయని కోసి చూస్తే లోపల దీని గుజ్జంతా కూడా సేమ్ మనకి బటర్ మాదిరిగా ఉంటుంది. సో అందుకోసమనే దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. మనం చెప్పాలంటే ఈ ఫ్రూట్ మనకి చాలా చాలా బలమైన ఫ్రూట్ అటండి. ఇది ఈ అవకాడో ఫ్రూట్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ ఫ్రూట్ అండి. ఇది మనకి మామూలుగా చెప్పాలి అంటే అరటిపండు చాలా బలమైన పండు అంటాము, కానీ అరటిపండు కన్నా కూడా ఈ అవకాడో ఫ్రూట్ అనేది చాలా హెల్దీ అండ్ స్ట్రాంగెస్ట్ ఫ్రూట్. ఎందుకంటే మనకి ఈ అవకాడో ఫ్రూట్ ఒక 100 గ్రామ్స్ అవకాడో ఫ్రూట్ తీసుకుంటేనంటండి 215 క్యాలరీస్ శక్తి మనకి లభిస్తుంది. అదే బనానాలోనైతే మాత్రం 100 గ్రామ్ ఫ్రూట్ తీసుకుంటే మనకి 116 క్యాలరీస్ శక్తి అనేది మనకి వస్తుంది. సో అంటే మనకి ఒక 2 బనానాస్కి ఇది అవకాడో ఫ్రూట్ ఈక్వల్ అనమాట అండి. అంటే ఈ ఒక్క ఫ్రూట్ తింటే మనకి ఒక 2 బనానాస్ క్యాలరీస్ ఎంతైతే శక్తి ఇస్తుందో అంత క్యాలరీ శక్తి లభిస్తుంది మనకి. సో ఈ ఫ్రూట్లోని అలాగే కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే 1 గ్రాము అలా సుమారుగా 1 గ్రామ్కి దగ్గరగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఫ్యాట్ వాల్యూస్ ఏమో 23 గ్రామ్స్ అలా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. మనకి ఎప్పుడు కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం వలన మనకి చాలా హెల్తీగా ఉండొచ్చు. మనం ఫైబర్కి సంబంధించినవి ఎక్కువగా తింటే చాలా మంచిదండి. ఫైబర్ అంటే మనకు తెలుసు కదండి, పీచు పదార్థాలు ఎక్కువగా మనం తీసుకోవడం వలన కూడా మనకి ఆరోగ్యంగా ఉంటారు అందరూని. అండ్ నెక్స్ట్ అలాగే ఈ ఫ్రూట్ అనేది మనం షుగర్ పేషెంట్స్కి తీసుకున్నాం అనుకోండి. చూసారు కదండి, ఈ ఫ్రూట్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పిక్క తీసేసి మనం గుజ్జు తీసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, అందులోని పిక్క అనేది తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పిక్కని పక్కన పెట్టుకొని ఇందులో గుజ్జు ఉంటుంది చూసారా, ఈ గుజ్జుని మనం ఇలా స్పూన్ తోటి నెమ్మదిగా తీసుకోవడమేనండి. చాలా మెత్తగా ఉంది ఇది గుజ్జురు అనేది. ఇలా మొత్తం గుజ్జురంతా కూడా తీసేసుకున్నాం. చూసారు కదండి, ఇలాగా మొత్తం ఫ్రూట్లో గుజ్జంతా తీసేసి నేను ప్లేట్లో పెట్టుకున్నాను. చూసారు కదా అది ఎలా ఉందో తొక్క అనేది సేమ్ మనకి కొబ్బరి చిప్పలా కనిపిస్తుంది చూడటానికి. ఈ ఫ్రూట్ అనేది 2 రకాల్లో ఉంటుందటండి. ఒకటి పచ్చనిది ఒకటిని, ఇది ఇలాగా బ్లాక్గా ఉంది చూసారా, గ్రీన్ టైప్లో ఒకటి ఉంటుంది, బ్లాకిష్లో ఒకటి ఉంటుందండి. మనం తీసుకున్నది బ్లాక్ కలర్లో ఉన్నది. సో ఈ అవకాడో ఫ్రూట్ అనేది షుగర్ పేషెంట్స్ తీసుకుంటే చాలా చాలా మంచిదటండి. షుగర్ అనేది పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా స్లోగా డైజెస్టివ్ అవుతుందండి. స్లోగా డైజెస్టివ్ అవడం వలన స్లోగా గ్లూకోజ్ అనేది అవుతుంది. సో రక్తంలో ఉండే ఈ చక్కెర పర్సంటేజ్ అనేది చాలా అసలు పెరగకుండా ఉంటుందన్నమాట అండి. ఎందుకంటే గ్లూకోజ్ స్లోగా వస్తుంది కాబట్టి చక్కెరలో ఉండే ఈ రక్తంలో ఉండే చక్కెర శాతం కూడా పెరగకుండా ఉంటుంది. సో అలాగే మనకి అవకాడో ఫ్రూట్ వల్ల చాలా రకాల బెనిఫిట్సే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి లైక్ కంటి చూపుకండి, మెయిన్ కంటి చూపుకి చాలా బాగా యూజ్ అవుతుందట. అలాగే ఇందులో ఉండే ఈ అవకాడో ఫ్రూట్లో ఉండే అవకేషన్ బి అనే కెమికల్ ఈ ఫ్రూట్లో ఉండటం వలన లుకేమియా అంటే తెల్ల రక్త కణాల్లో ఉండే బ్లడ్ క్యాన్సర్ కణజాలాలను అసలు నిరోధించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే జెంట్స్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పోలిక్ యాసిడ్ అనేది మనకి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ ఫ్రూట్ వచ్చేసి ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎవరైనా తీసుకోవచ్చండి. లైక్ ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా బాలింతలైనా ఎవరైనా సరే తీసుకోవచ్చు. మెయిన్ ముసలి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తినడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రూట్. ఎందుకంటే లోపల గుజ్జు అనేది చాలా మెత్తగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఫ్రూట్ కానీ ఎవరికైనా మార్కెట్లో అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. చాలా చాలా హెల్దీ ఫ్రూట్ అండి ఇది. సో ఖచ్చితంగా తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి
ఒక ఫ్రూట్ మేము తీసుకున్నాం. ఒక ఫ్రూట్ వచ్చేసి 100 రూపీస్ అండి. మేము 2 ఫ్రూట్స్ తీసుకున్నాం. 2 ఫ్రూట్స్ 200 తీసుకున్నారు. సో ఒక ఫ్రూట్ 100 రూపీస్ అనమాట అండి. పండు సైజుని బట్టి కూడా మనకి కాస్ట్ పెరగచ్చు, అలాగే ఏరియాని బట్టి కూడా పండు యొక్క కాస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని అందరూ యూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.